ప్రతి ఒక్క వ్యక్తి పుట్టిన బిడ్డ నుండి కాటికి కాలు చాపుకున్న వ్యక్తి దాకా ప్రతి ఒక్కడు ప్రేమించబడాలి లేదా ప్రేమించాలి అన్న ఆశ, తపన అది మానవ నైజం. ఈ 4 అక్షరాల పదం చుట్టే, ఈ ప్రేమ అనే, ఈ లవ్ అనే పదం చుట్టే మ్యాక్సిమం సూసైడ్స్ జరుగుతున్నాయి, మ్యాక్సిమం హత్యలు జరుగుతున్నాయి. విషాదం ఏంటంటే ఈ లవ్ అనే పదం యొక్క అర్థం గ్రహించకుండానే ఈ పదము అనేక ప్రాణాలతో ఆడుతుంది, అనేక యవనస్తుల జీవితాలను బుగ్గుపాలు చేస్తుంది. ఈ బ్రహ్మ ప్రపంచానికి వాస్తవ ప్రపంచానికి తేడా తెలియక అనేకులు అసూలు బాయడం కండ్లారు నేను చూశాను. చిన్న పిల్లలైనా సరే ప్రేమ కొరకు అటెన్షన్ సీక్ చేస్తారు. కాటికి కాలు చెప్పుకున్న వారు కూడా రేపు చనిపోతారని తెలిస్తే కూడా ఎవరు నన్ను ప్రేమిస్తే బాగుండని ఆశపడతారు. ఇది తప్పు కాదు. ఎందుకు తెలుసా? ప్రేమించబడేది దేవుని స్వరూపం తయారు చేసిన మనిషికి ఇది స్వతహాగా నైజమన్న సత్యాన్ని వాక్య గ్రంథం సెలవిస్తుంది. 7 మాటలు. నిజమైన ప్రేమలో ఉన్నావా లేదా? లేదా నువ్వు ప్రేమించే వ్యక్తి నిన్ను మోసం చేస్తున్నాడా? అది ఇన్ఫాచ్యుయేషనా, ప్రేమనా? ఇస్ ఇట్ ఇన్ఫాచ్యుయేషన్ ఆర్ లవ్ ఆర్ ఇస్ ఇట్ ఎ లస్ట్? I will just present you the 7 symptoms, 7 checklist. 7 పరీక్షలు మీ ముందు పరిచయం చేస్తాను. మీరే 7 లక్షణాలు మీరు టెస్ట్ చేసుకోండి. దీన్ని బట్టి నిన్ను ప్రేమించే వ్యక్తి లేదా నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి లేదా నువ్వు ఉన్న ఈ ప్రేమలో ఉన్న ఈ యొక్క బంధము అది నిజమైన ప్రేమనా లేదా ఇన్ఫాచ్యుయేషన్ ఉందా లేకపోతే అది కేవలం లస్ట్ అనేది నువ్వే డిసైడ్ చేసుకో. ప్రియమిత్రం, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. నీ జీవితం అనేది అంగడి వస్తువు కాదు, లేదా నీ జీవితం అనేది ఆట వస్తువు కాదు. లైఫ్ ఈస్ గివెన్ ఓన్లీ వన్స్. నిజమైన ప్రేమను తెలుసుకుంటే పొరపాటు చేయవు. ప్రియమిత్రమా, ఈ వాక్యం ఎవరు చెప్తున్నాను నాకు తెలియదు. బహుశా ఈ వీడియో ద్వారా నీ హృదయాన్ని దేవుడు తాకాలని ఆశపడుతున్నాడు. ప్రేమలో గాయపరచబడ్డావా? మోసపోయావా? లేకపోతే ఈ వ్యక్తే నా ప్రపంచం అని భావించి ఈ ప్రపంచం కుప్పగూలిపోయిందా? వాస్తవ సత్యం తెలుసుకుంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ చిన్న ప్రార్థన నీ గమ్యస్థానాన్ని, నీ నిత్య చరిత్రను మార్చేస్తుంది. ఎంతగా గాయాలైనా, ఎంతగా నీ మనస్సు కోలుకోలేని దెబ్బపడ్డా, ప్రేమిత్రమ బంధాలకు బాధపడుతూ ఈ యొక్క గాయాలు పాలైపోయి జీవితం మీద విరక్తి వచ్చి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నావా? గొప్ప గొప్ప వీరులను విడిచిపెట్టలేదు ఈ ప్రేమ వైఫల్యం. ఈరోజు నువ్వు ఓడిపోయావని బాధపడుచున్నావా? ఈరోజు నేను ఆహ్వానిస్తున్నాను దేవుని యొక్క దాసునిగా. చిన్న ప్రార్థన జీవితాన్ని మారుస్తుంది. ఎంత ఓడిపోయినా, ఎంత బాధపడ్డా, ఎంత గుండె గాయమైనా, చివరికి చరిత్ర అంతా బుగ్గిపాలైపోయినా, మన జీవితంలో కోలుకోలేని దెబ్బ ఎన్ని జరిగినా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు నేను తిరిగి విశ్వాస వీరుల పట్టికలోకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. నీ జీవితం అయిపోలేదు. ఈరోజు నీకు సమకూర్పు ఉంది. ప్రేమ అనేది విలువైంది. ఈ 4 అక్షరాల పదం LOVE, తెలుగులో ప్రేమ. ఈ పదం చుట్టే ప్రపంచం తిరుగుతుందంటే తప్పేం కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఈ పదాన్ని ఆధారం చేసుకొని కొన్ని కోట్ల పాటలు రాశారు. పాటల్లో అత్యధికంగా రాయబడిన పాటలు ఉన్నాయంటే ప్రేమ మీద రాశారు. పుస్తకాలు అత్యధికంగా రాయబడింది ఏది అంటే ప్రేమ అనే అంశం మీదనే. ప్రేమ అనే అంశం లేకుండా సినిమా తీయడం అనేది అసాధ్యంగా మారిపోయిన దినాల్లో ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తి పుట్టిన బిడ్డ నుండి కాటికి కాలు చాపుకున్న వ్యక్తి దాకా ప్రతి ఒక్కడు ప్రేమించబడాలి లేదా ప్రేమించాలి అన్న ఆశ, తపన అది మానవ నైజం. కొంతమంది బయట నటిస్తారు, నాకు వాటిని ఏం అక్కర్లేదని చెప్పి బయట నటిస్తారు. అయ్యో, ఇట్లాంటి ప్రశ్నలు క్రైస్తవులకు ఉన్నాయంటే క్రైస్తవులకే కాదండి, ప్రతి మనిషికి ఉంటుంది. ఇది ప్రాముఖ్యమైన అంశం కాబట్టి ఈ అంశం గురించి స్పష్టత ఇవ్వాలని భారంతో మరొకసారి ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఈ 4 అక్షరాల పదం చుట్టే ప్రపంచం పోట్లాడుతుంది. ఈ 4 అక్షరాల పదం చుట్టే అనేకులు ప్రాణాలు పెట్టారు, అనేకులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ 4 అక్షరాల పదం చుట్టే, ఈ ప్రేమ అనే, ఈ లవ్ అనే పదం చుట్టే మ్యాక్సిమం సూసైడ్స్ జరుగుతున్నాయి, మ్యాక్సిమం హత్యలు జరుగుతున్నాయి. ఆలోచించండి, ఇప్పుడు అంశం తీవ్రమైందా కాదా? విషాదం ఏంటంటే ఈ అంశం ఇంత ప్రాముఖ్యమైనదైతే ఈ అంశం గురించి స్పష్టత గురించి ఆలోచిస్తే ఎవరికి కూడా స్పష్టత లేదు. అందుకొరకే ఒక ఇంటర్వ్యూలో ఒక 20,000 మందిని తీసుకొని ప్రేమ గురించి మీరు ఏమనుకుంటున్నారంటే 20,000 మంది కూడా ఈ యొక్క సంక్లిష్టమైన స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ సమస్య, ఈ పదము ప్రతి ఒక్కరూ విస్తృతంగా వాడే పదం. ఒక్కసారి ఆలోచిస్తే SMS లాంగ్వేజ్లో అత్యధికంగా టైప్ చేయబడే పదం ఏదంటే గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్ కాదు, ఐ లవ్ యూ అనే పదం. మెయిల్స్లో అత్యధికంగా భాషలో సంభాషణలో అత్యధికంగా వాడే పదం ఏంటంటే ఐ లవ్ యూ అనే పదం. విషాదం ఏంటంటే ఈ లవ్ అనే పదం యొక్క అర్థం గ్రహించకుండానే ఈ పదము అనేక ప్రాణాలతో ఆడుతుంది, అనేక యవనస్తుల జీవితాలను బుగ్గుపాలు చేస్తుంది. ఈ బ్రహ్మ ప్రపంచానికి వాస్తవ ప్రపంచానికి తేడా తెలియక అనేకులు అసూలు బాయడం కండ్లారు నేను చూశాను. మానసిక శాస్త్రవేత్తగా అత్యధికమైన సమస్యలు యవనస్తులు వచ్చేది కూడా ఈ ప్రాంగణంలోనే. దైవజనునిగా ఆలోచిస్తే కూడా అనేక యవనస్తులు దేవుని నుంచి దూరం వెళ్ళిపోవడం కారణం కూడా ఇదే. మరి ఇంత ప్రాముఖ్యమైన అంశానికి జవాబు చెప్పడం బాధ్యత కాదా? కొంతమందికి ఇది అనవసరమైన ప్రశ్నలు కావచ్చు, కానీ నేను మాత్రం ఇది తీవ్రమైన ప్రశ్నగా పరిగణించి యవనస్తుల బాధను, వారి యొక్క సమస్యలను ఒక మానసిక శాస్త్రవేత్తగా దైవజనంగా అర్థం చేసుకున్నాను. కాబట్టి ఈ అంశానికి
ప్రియులు కోరిన మేరకు జవాబు ఇవ్వాలని ముందుకొస్తున్నాను. ఇంతగా విస్తృతంగా ఉపయోగపడే పదము, వాడబడే పదము, అపార్థం చేసుకోబడ్డ పదము, పద్యాలు రాయబడిన పదము, పాటలు రాయబడిన పదము, పుస్తకాలు రాయబడిన పదము, చివరికి సినిమాలు తీయబడిన పదము, చివరికి ఎవరికి అర్థం కాని పదం. అందుకొరకే ఈ ప్రేమ ఎందుకొరకు ఇంతగా కన్ఫ్యూజన్ వచ్చిందో క్లారిటీ మొదటికి చెప్పాలని ఆశపడుతున్నా. బాగా అర్థం చేసుకోండి. దేవుడు ప్రేమ స్వరూపి. అయితే మానవుని దేవుడు ఏ స్వరూపంలో తయారు చేశాడు? బైబిల్లో స్పష్టంగా రాస్తుంది. దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు, స్త్రీని గాను పురుషుని గాను దేవుడు సృజించాడు, నిర్మించాడు. అయితే దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు తయారు చేస్తే తన స్వరూపం ఏది? స్పష్టంగా 1 యోహాను 4:8 రాస్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి. మరి దేవుడు ప్రేమ స్వరూపి అన్నప్పుడు మనము తన స్వరూపంలో తయారు చేయబడ్డాం అన్నప్పుడు మనం ఏ స్వరూపం తయారు చేయబడ్డాం? వాస్తవంగా చూస్తే మనం కూడా ప్రేమ స్వరూపంలో తయారు చేయబడ్డాం. దిస్ ఈజ్ ద రీజన్ వై మ్యాన్ ఆల్వేస్ లాంగ్స్ టు బి లవ్డ్. అందుకొరకు మనిషి ప్రేమించబడాలి లేదా ప్రేమించాలి అన్న తపన మనసులో నుండి తన్నుకొస్తుంది. చిన్న బిడ్డ నుండి కాటి కాలు చప్పుకున్న వ్యక్తి దాకా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. అందుకొరకు ఇగ్నోర్ చేసి చూడండి, ప్రేమించకుండా వదిలేసేయండి. చిన్న పిల్లలైనా సరే ప్రేమ కొరకు అటెన్షన్ సీక్ చేస్తారు. కాటి కాలు చప్పుకున్న వారు కూడా రేపు చనిపోతారని తెలిస్తే కూడా ఎవరు నన్ను ప్రేమిస్తే బాగుండని ఆశపడతారు. ఇది తప్పు కాదు. ఎందుకు తెలుసా? ప్రేమించబడేది దేవుని స్వరూపంలో తయారు చేసిన మనిషికి ఇది స్వతహాగా నైజమన్న సత్యాన్ని వాక్య గ్రంథం సెలవిస్తుంది. అయితే ప్రస్తుత సమస్య ఏంటంటే ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించబడడం తప్పు కాదు. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ విలువైన ఈ ప్రేమ అనే యొక్క అంశాన్ని అపార్థం చేసుకున్నప్పుడే పొరపాటు వస్తుంది. అందుకొరకే అపవాది ఏం చేస్తారంటే ఈ విలువైన దాన్నే డూప్లికేషన్ చేస్తాడు. అందుకు ఆలోచించండి, బంగారాన్ని డూప్లికేట్ చేస్తారా లేకపోతే మట్టిని డూప్లికేట్ చేస్తారా? మట్టిని డూప్లికేట్ చేస్తే ఏముండదు, ఎందుకంటే దానికి వాల్యూ లేదు. అదే బంగారము విలువైంది కాబట్టి డూప్లికేట్ చేస్తారు. కాస్ట్లీ ఫోన్ని డూప్లికేట్ చేయడానికి ట్రై చేస్తారా? పనికిరాని చైనా ఫోన్ ఇంకో డూప్లికేట్ చేస్తారా? చేయరు. ఎందుకు చేయరు? ఆల్రెడీ దానికి విలువ లేదు. ప్రేమ అనేది విలువైంది కాబట్టి దాన్నే డూప్లికేషన్ లేదా కన్ఫ్యూజన్, దాన్నే అబ్యూస్, దాన్నే ఏది అని తెలియక భ్రమా ప్రపంచంలోనికి మానవుని నెట్టేసడానికి అపవాది వాడిన తొలి యంత్రమే ప్రేమ అనే యంత్రం. ఈ యంత్రము చివరికి ఆలోచించండి, గొప్ప గొప్ప వీరులను కాస్త విషాదంలోకి నెట్టేసింది. ఈరోజు ఒక వ్యక్తి ఈ పదాలకు అర్థం కాక, ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో తెలియక, ఏది నిజమైన ప్రేమ తెలియక చివరికి తన ప్రాణాలను తెచ్చుకున్న ఒక అమూల్యమైన వాగ్దాన పుత్రుణ్ణి మీ ముందు జ్ఞాపకం చేసి, ప్రేమకు, ఇన్ఫాచ్యుయేషన్కి, లస్కి, లైకింగ్కి ఉన్న తేడాను 7 తలంపులు మీ ముందు పరిచయం చేస్తాను. 7 ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది సైకలాజికల్గా తీసుకున్నా, నేను దీన్ని వాక్యానుసారంగా చూపించాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు షో దిస్ బిబ్లికలీ. వాక్యానుసారంగా ఈ 7 గుణలక్షణాలను బైబిల్ స్పష్టంగా నిర్దేశిస్తుంది. అందుకొరకే బైబిల్లో ఒక మాట చెప్పాలంటే బైబిల్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ మెసేజ్ ఆఫ్ లవ్. బైబిల్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ లవ్, ప్రేమ పుస్తకం అంతే. ఇది ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని 7 మాటలు మీ ముందు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఈ యవనస్తుని జీవితంలో విలువైన వాడు, వాగ్దాన పుత్రుడు, తరానికి ఒకడు పుట్టాడు. తల్లిదండ్రులు గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుడు వారిని దీవించి వాగ్దాన పుత్రుడిగా దేవుడు కుమారుని ఇచ్చాడు. తన పేరే సంసోను. ఈ సంసోను బలానికి పేరుగాంచి వాగ్దాన పుత్రుడిగా తన జీవితాన్ని ఆరంభించాడు. ఎన్నో ఉద్దేశాలున్నాయి, ఎన్నో కళ్ళున్నాయి. ఇశ్రాయేల్ దేశానికి న్యాయాధిపతిగా ఆయన సింహాసనాన్ని ఎక్కబోతున్న సందర్భం అది. ఇప్పుడు తన వయస్సు అద్భుతాలు చేయాల్సడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఈ వ్యక్తి జీవితంలో ఈ కన్ఫ్యూజన్ అనేది ఇన్ఫాచ్యుయేషన్కి, ప్రేమకి, అంటే ఇన్ఫాచ్యుయేషన్ అంటే తెలుగులో చాలామందికి అర్థం కాకపోవచ్చు, వాంఛ. ఇన్ఫాచ్యుయేషన్కి, ప్రేమకి డిఫరెన్స్ అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అయిపోయి చివరికి తన ప్రాణాల మీద తెచ్చుకొని చరిత్రలో వీరుడుగా ఉండాల్సిన వ్యక్తి విషాద ఛాయలు అలుముకొని చివరికి ఆయన మరణిస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడా పక్కన లేని దుస్థితిలో చరిత్రను ముగించుకున్నాడు. అయినా దేవుని కృపలో ఈ వ్యక్తికి దేవుడు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 32వ వచనంలో విశ్వాస వీరుల పట్టికలోకి ఆఖరి అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాలామంది వారి జీవితాలు పాడు చేసుకున్న వారు ఉన్నారు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు రిక్వెస్ట్ చూసాం కదా, Q&Aలో 4 బాయ్ ఫ్రెండ్స్ని ట్రై చేశానన్న. అయితే 5th వన్ కరెక్టా కాదా నాకు తెలియట్లేదు. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఉంది? ఎవరు నన్ను ప్రేమిస్తే బాగుండు, ఎందుకు అంత పరితపిస్తుంది? తన మాటల్లో మీరు ఎగతాళి చూశారు, కానీ నేను తన మాటల ఆవేదనను చూస్తున్నాను. ఒక మానసిక శాస్త్రవేత్తగా, ఒక దైవజనుడిగా ఆ పదాలు బయటకు తీసుకొని రావాలంటే యవన బిడ్డలకి ఎంతో దమ్ము ఉండాలి. ఆయన దమ్ముతో ముందుకు వచ్చి పెట్టారు. వారు భారం అర్థం చేసుకునే ఆ యొక్క పరిపక్వత, మెచ్యూరిటీ అనేది మనకు ఉండాలి. ఈ సందర్భంలో ఆ బాధ, నేను ఇది కరెక్టా కాదా, నిజమైన ప్రేమ కాదా, నేను ప్రేమించే వ్యక్తి కరెక్టా కాదా, ఇంతగా వాళ్ళు ఆలోచిస్తూ ఆశిస్తూ ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలని అది ఒక జిజ్ఞాస, ఒక ఆక్రందన అయితే దానికి జవాబు చెప్పే బాధ్యత, దాన్ని నేను స్వీకరిస్తూ 7 తలంపులు ఈ యవనస్తుని జీవితంలో అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయిపోయాడు. చివరికి ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ప్రేమిత్రమా, నేను ఎందుకొరకు ఈ మాట చెప్తున్నానంటే చాలాసార్లు ఈ ప్రేమ అనే పదానికి అర్థం తెలియక ఇదే ప్రేమేమో, బహుశా ఇదే లవ్ ఏమో అనుకొని
తర్వాత మోసపోయి నష్టపోకూడదనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఒక సహోదరునిగా, ఒక అన్నగా మరొకసారి ఈ యొక్క మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఒక్కసారి చూద్దాం. ప్రేమ, ఇన్ఫాచ్యుయేషన్, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ని తెలుసుకోవడానికి కొరకు 3 మాటలను మీ ముందు జ్ఞాపకం చేస్తాను. లస్ట్, ఇన్ఫాచ్యుయేషన్, లవ్, రియల్ లవ్. ఈ మూడింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ని అర్థం చేసుకోకపోతే 3 ఒకేలా కనిపిస్తాయి. ఆ స్పష్టత తెలుసుకోవడానికి కొరకు ఈరోజు 7 మాటలు ఈ యవనస్తుడైన సంసోను జీవితంలో నుండి ఈ 7 ట్రూత్స్ని మర్చిపోయాడు కాబట్టి, కన్ఫ్యూజ్ అయిపోయాడు కాబట్టి, ఈ తరము కన్ఫ్యూజ్ కాకుండా వాక్య గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. మొదటి మాట చూసుకుందాం. జడ్జెస్ చాప్టర్ 14:1. ఇన్ఫాచ్యుయేషన్ అంటే ఏంది? ప్రేమ అంటే ఏంది? బహుశా మనందరికి తెలుసు. లస్ట్ అంటే అందరికి తెలుసు. కామము ఇంకో మాటలో చూడాలంటే ఇట్ ఈస్ ఓన్లీ అ సెక్షువల్ ఫీలింగ్, దట్స్ ఆల్. ఇంకా దాని తప్ప ఏముండదు. అందుకొరకే 2 సమూయేలు 13వ అధ్యాయంలో ఒక్కసారి మొదటి వచనంలో చూస్తే అమ్నోను తామారుని ఇష్టపడ్డాడు అని రాస్తుంది. కానీ ఎప్పుడైతే తనను కూడాడో తన తర్వాత ఒకలాంటి ద్వేషభావం పెరిగిపోయింది. ఇట్ ఈస్ ఓన్లీ పర్టైనింగ్ టు ద సెక్షువల్ ఎక్స్పీరియన్స్, దట్స్ ఆల్. ఈరోజు స్పష్టంగా ఎందుకు మాట్లాడుతున్నంటే ఉన్నట్టు మాట్లాడాల్సింది బైబిల్ అర్థం ఉన్నది చూపిస్తుంది. ఎప్పుడైతే ఆ వాంఛ తీరిపోగా, ఆ కోరిక తీరిపోయిన తర్వాత ఆ తామారుని ద్వేషించడం ఆరంభించాడు. చూడండి 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారును ఒక సుందరివతి యగు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. స్పష్టంగా రాస్తుంది. తెలుగు బైబిల్లో చాలా క్లియర్ రాస్తుంది మోహించెను. ఇంగ్లీష్ బైబిల్లో లౌడ్ అని ఉంది, కానీ కన్ఫ్యూజ్ అయిపోయి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎర్రర్ వచ్చింది. కానీ తెలుగులో చాలా స్పష్టంగా రాస్తుంది మోహించెను. అయితే ఎప్పుడైతే తనను కూర్తితో కూడాడో, కూడిన తర్వాత అదే 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం అందరం కలిసి 15వ వచనం అందరం కలిసి చదువుదాం. 15th verse. అమ్నోను ఇలాగు చేసిన తర్వాత ఆమె అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంతటి కంటే అతడు మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపోమ్మని ఆమెతో చెప్పాను. ఎప్పుడైతే అది అయిపోయిన తర్వాత, ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఎంత ప్రేమించాడో ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఫీలింగ్స్, అంత ద్వేషించడం ఆరంభించాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే లస్ట్ గురించి, కామం గురించి స్పష్టంగా అందరికి అర్థమై ఉండొచ్చు. అంతవరకే, ఆ ప్రాంతం వరకే అది పరిమితమై ఉంటుంది. తర్వాత ప్రేమలు కానీ ఇవేవి కానీ ఉండదు. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇన్ఫాచ్యుయేషన్కి, ప్రేమకు మధ్యలో ఉన్న ఈ కన్ఫ్యూజన్కి సంసోన్ జీవితంలో 7 మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. త్వరితంగా ఈ 7 క్లుప్తంగా మీ ముందు పరిచయం చేస్తాను. మొదటి మాట ఒకసారి చూసుకుందాం. జడ్జెస్ చాప్టర్ 14:1. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వ వచనం. ఇన్ఫాచ్యుయేషన్ అంటే బహుశా దీని డెఫినేషన్ అర్థం చేసుకోవడం కొరకు ఎన్ ఇంటెన్స్ షార్ట్ లివ్డ్ ప్యాషన్, అంటే ఒక భయంకరమైన జ్వలించే తాత్కాలికమైన వాంఛ. ఐ రిపీట్ వన్స్ అగైన్. ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ అన్ ఇంటెన్స్, చాలా తీవ్రంగా శరీరాన్ని కదిలించేస్తుంది, బట్ ఎ షార్ట్ లివ్డ్ ప్యాషన్. ఎందుకు అది తాత్కాలికమైంది, ఎంత కాలం ఉంటుంది, నేను స్టాటిస్టిక్స్తో పాటు, రీసెర్చ్తో పాటు, పబ్లికేషన్స్తో పాటు మీ ముందు ప్రజెంట్ చేస్తాను. మానసిక శాస్త్రవేత్తలు అందరూ కలిసి దాన్ని పరిశోధించినప్పుడు వారు తేలిన ఫలితార్థాన్ని, ఆ యొక్క థియరీస్ అన్నింటినీ క్రోడీకరించి వాక్యాన్ని కలిపి ఎందుకు దేవుని వాక్యం ఇంత స్పష్టమైంది, ఉన్నట్టు కూలంకషంగా ఎందుకు దేవుని వాక్యం రాసి పెట్టాడో 7 మాటలు. నిజమైన ప్రేమలో ఉన్నావా లేదా, లేదా నువ్వు ప్రేమించే వ్యక్తి నిన్ను మోసం చేస్తున్నాడా, అది ఇన్ఫాచ్యుయేషనా, ప్రేమనా? ఈజ్ ఇట్ ఇన్ఫాచ్యుయేషన్ ఆర్ లవ్ ఆర్ ఈజ్ ఇట్ ఎ లస్ట్? ఐ విల్ జస్ట్ ప్రెజెంట్ యూ ద 7 symptoms, 7 చెక్ లిస్ట్. 7 పరీక్షలు మీ ముందు పరిచయం చేస్తాను. మీరే 7 లక్షణాలు మీరు టెస్ట్ చేసుకోండి. దీన్ని బట్టి నిన్ను ప్రేమించే వ్యక్తి, లేదా నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి, లేదా నువ్వు ఉన్న ఈ ప్రేమలో ఉన్న ఈ యొక్క బంధము అది నిజమైన ప్రేమనా, లేదా ఇన్ఫాచ్యుయేషన్ ఉందా, లేకపోతే అది కేవలం లస్ట్ అనేది నువ్వే డిసైడ్ చేసుకో. పాయింట్ నెంబర్ 1, జడ్జెస్ చాప్టర్ 14:1. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒక అతను చూచెను. ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ అపియరెన్స్. ఇప్పుడు సంసోను తిమ్నాతుకి వెళ్ళాడు, ఆమె ఫిలిస్తీయురాలు, ఈయన యూదుడు. ఇప్పుడు ఆ ఫిలిస్తీయురాలైన ఆ యొక్క తిమ్నాతులోని ఆ యొక్క కుమార్తెను చూసి, ఆ ఎక్స్టర్నల్ ఫీలింగ్ చూసి, అందాన్ని చూసి పడిపోయాడు. అందుకొరకే సినిమాల్లో కొన్నిసార్లు చూపిస్తుంటారు కదా, గాల్లో తేలినట్టున్నట్టు, కొన్నిసార్లు ఒళ్ళంతా ఏదో పాకిపోయినట్టు, ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉన్న ఇది ప్రేమేమో అని కొన్నిసార్లు పాపం కన్ఫ్యూజ్ అడుగుతుంటారు కదా. ఇవన్నీ కూడా అవే ఎక్స్పీరియన్స్ వచ్చింది. దీన్ని ఏమంటారంటే ఇన్ఫాచ్యుయేషన్ అంటారు. ఏం జరిగిందంటే అక్కడ వాస్తవంగా చూస్తే ఎక్స్టర్నల్ ఫీలింగ్స్ మాత్రమే చూశాడు. అయితే బైబిల్లో సత్యం ఏంటంటే నిజమైన ప్రేమ కేవలం ఎక్స్టర్నల్ ఫీలింగ్సే కాదు, ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్సెసే కాదు, కేవలం బాహ్యపు రూపాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోదు. ఒక మాటలో చూసినట్లయితే సామెతలు 31వ అధ్యాయం 30వ వచనం, ఈ మారిపోయే తాత్కాలికమైన అందాన్ని నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోదు. అందుకొరకే సామెతలు 31వ అధ్యాయం, Proverbs chapter 31:30. మొదటి సత్యం చూసి రెండో తలంపుకి వెళ్ళిపోదాం. Proverbs chapter 31:30 అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 31:30 వచనం, 30 వచనం అందరం కలిసి చదువుకుందాం.
అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ యొక్క నిజమైన ప్రేమ కేవలం బాహ్యపు అందాన్ని మాత్రమే చూడదు. అందుకొరకే ఈ యొక్క ఇన్ఫాచ్యుయేషన్ ఏమవుతుందంటే బయట ఎక్స్టర్నల్ ఫీలింగ్స్, ఎక్స్టర్నల్ అపియరెన్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. అందుకొరకే సినిమాలో చూడండి, ఒక ఐడలైజ్ చేస్తాం ఒక ఫిగర్ని. అబ్బా ఎంత అందంగా ఉందామే, ఎంత అందంగా ఉన్నాడు, ఆ బైసెప్స్ ఎలా ఉన్నాయి, అబ్బా ఎంత కండలు ఉన్నాయి, చూస్తే ఎంత టాల్గా ఉన్నాడు, అబ్బా ఎంత ఎక్సలెంట్గా ఉన్నాడు, ఆ చూసి మన భాషలో అంటాం కదా, అబ్బా ఎంత బాగున్నాడు, ఫిదా అయిపోయానని. అది ఫిదా అంటే ప్రేమ కాదు, అది ఇన్ఫాచ్యుయేషన్. స్పష్టంగా ఈ సంసోను ఆమెను చూసి ఆ ఎక్స్టర్నల్ అపియరెన్స్కి పడిపోయాడు. ఇది ప్రేమ కాదు. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, నిజమైన ప్రేమ ఈ యొక్క అందం మోసకరమైంది, సౌందర్యం వ్యర్థమైందని గుర్తిస్తుంది. కేవలం బాహ్యపు ఆకర్షణ మాత్రమే కాదు, అంతరంగాన్ని అలాగే వ్యక్తిని ఉన్నట్లుగా ప్రేమించేది నిజమైన ప్రేమ. అదే కేవలం బయట ప్రపంచాన్ని చూసి, బయట కనిపించేదాన్ని చూసి చాలాసార్లు ఇదే ప్రేమేమో అనుకుంటే అది ఇన్ఫాచ్యుయేషన్. పాయింట్ నెంబర్ 1, ఇట్ ఓన్లీ లుక్స్ ఎట్ ద ఎక్స్టర్నల్ థింగ్స్, బయట ఉన్న వాటిని గమనిస్తుంది. రెండో మాట చూస్తాం, చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడే చాలామంది యవనస్తులు ప్రాణాలు తీసుకుంటున్నారు, చాలామంది యవనస్తులు మోసపోతున్నారు ఈ రెండో పాయింట్లో. అందుకొరకు చూసుకుందాం 14వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఒక న్యాయాధిపతులు 14వ అధ్యాయం 3వ వచనం రెండో తలంపు చూసుకుందాం. వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకుంటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. రెండో మాట చూస్తే ఫీలింగ్స్, ఇష్టం అనేది ఒక ఫీలింగ్. ఇన్ఫాచ్యుయేషన్ ఎప్పుడు కూడా ఫీలింగ్స్ మట్టుకే ఉంటుంది. ప్రేమ అనేది ఫీలింగ్స్ మీద ఆధారపడదు. జాగ్రత్తగా ఆలోచించండి, చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను. ఎందుకు ఫీలింగ్స్ మీద ఫోకస్ చేయాలని ఆశపడుతుందంటే ద బిగ్గెస్ట్ లై Satan has introduced to the world is love is a feeling. It's an absolute fake statement or it's a myth. ప్రేమ అనేది ఒక ఫీలింగ్ అనుకుంటే పొరపాటు. ప్రేమ అనేది ఏంటండి? ఇట్స్ అ కమిట్మెంట్. అందుకొరకే ఫీలింగ్స్ అనేవి ఒకరోజు ఇంటెన్స్ ఫీలింగ్స్ ఉంటాయి, మరుసటి రోజు ఆ ఫీలింగ్స్ తగ్గిపోతాయి. ఒక అందమైన దాన్ని చూసినప్పుడు నీకు ఫీలింగ్స్ కలగవచ్చు, దానికంటే అందమైన దాన్ని ఇంకొక దాన్ని చూసినప్పుడు ఈ ఫీలింగ్స్ మారిపోవచ్చు. ఇంకో మాటలో ఫీలింగ్స్ ఆర్ ఆల్వేస్ టెంపరరీ. సామెతలు 28వ అధ్యాయం 26వ వచనం, Proverbs chapter 28 verse 26. ఒకసారి జాగ్రత్తగా చూస్తే తన మనస్సును నమ్ముకునివాడు, మనస్సులో నుంచి వచ్చేది మ్యాక్సిమం ఏం తెలుసా అండి? ఫీలింగ్స్. ఈ మనస్సు నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకొనును. విషాదం ఏంటంటే సంసోను ఈ ఫీలింగ్స్కి బలైపోయాడు. విషాదం ఏంటి చెప్పమంటారా? ద రూట్ ఆఫ్ ఆల్ డిసెప్షన్ ఈజ్ దాట్ యు ఫీల్ ఇన్ఫాచ్యుయేషన్ ఆర్ లవ్. యు గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ దేర్ ఫోర్ యూ ఫీల్ లవ్ ఈజ్ అ ఫీలింగ్, బట్ ద ట్రూత్ ఈజ్ ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ అ ఫీలింగ్. అందుకొరకు అంటారు కదండి, గాల్లో తేలినట్టుంది, ఇదంతా గూస్ బంప్స్ వచ్చేసాయి, ఒళ్ళంతా జల్లరిస్తూ ఉంది, ఏదో నేను భూమిలో ఉన్నట్టు నాకు అనిపించట్లేదు, ఇక్కడ నుంచి నేను మార్స్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంది, పై నుంచి నేను తోసేసినట్టు అనిపిస్తూ ఉంది, అసలు నేనేనా మనిషేనా, ఇలాంటి ప్రశ్న వస్తాను. అవన్నీ ప్రేమ కాదు. విషాదం ఏంటంటే అదన్నీ ఇన్ఫాచ్యుయేషన్. దే ఆర్ ఆల్ డిపెండెంట్ ఆన్ ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ అనేవి ఏమవుతాయో తెలుసా? ఆరంభంలో ఒక వ్యక్తిని కలిసినప్పుడు కొన్నిసార్లు ఈ ఇన్ఫాచ్యుయేషన్ స్టార్టింగ్లో స్టార్ట్ అయినప్పుడు అది ప్రేమగా మారకముందు నిజమైన ప్రేమలో కూడా స్టార్టింగ్ ఇన్ఫాచ్యుయేషన్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఇన్ఫాచ్యుయేషన్ ఉంటుంది. అది దేవుడు పెట్టింది దేని కొరకు తెలుసా? ఆ వ్యక్తిని ప్రేమించడానికి కొరకు, ఆ వ్యక్తిని శాశ్వతంగా ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడం కొరకు స్టార్టింగ్ ఒక ఆకర్షణలాగా దేవుడు పెట్టినాడు ఫీలింగ్స్ని. కానీ అన్నంత మాత్రాన ఆ ఫీలింగ్స్ని ఆధారపడితే ఫీలింగ్స్ మారిపోతాయి. అయితే నిజమైన ప్రేమలో ఏమవుతుంది తెలుసా? కమిట్మెంట్గా మారుతుంది. ఇట్ బికమ్స్ ఎ కమిట్మెంట్, ఇట్ బికమ్స్ ఎ చాయిస్, ఇట్ బికమ్స్ ఎ డెడికేటెడ్ కమిట్మెంట్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. ఆ నిజమైన కమిట్మెంట్ ఉన్నప్పుడు ఫీలింగ్స్ మారినా సరే ప్రేమ మారదు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాల్సి మనం చూస్తున్నాం. మూడో మాట చూస్తాం. ఇన్ఫాచ్యుయేషన్ ఉన్న మూడో సమస్య ఏంటంటే న్యాయాధిపతులు 14వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాం, గమనించండి. చూసిన వెంటనే ఫీలింగ్స్ వచ్చిన వెంటనే 2-3 వచనాలు. అతను తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలకు అతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవాలని నా తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజన కుమార్తెలో కానీ నా జనులలో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యను తెచ్చుకుంటూ వెళుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమె నాకు కొరకు తెప్పించండి, నాకు ఇష్టమైన నాకు కావాలి. ఇంకో మాటలు చెప్పాలంటే ఇన్ఫాచ్యుయేషన్ చాలా త్వరగా, టూ ఫాస్ట్గా, చాలా త్వరగా కావాలని ఆశపడుతుంది. అదే ప్రేమ స్పష్టంగా బహుజ్ఞాని. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రేమ గురించి మన భాషలో ప్రేమ పిపాస్ అంటారు కదా, బాగా ఎక్స్పెరిమెంట్ చేసి 1000 మంది మీద ఎక్స్పెరిమెంట్ చేసి కంక్లూజన్ సైంటిఫిక్గా ఎవిడెన్స్ బేస్డ్గా ఒక శాస్త్రవేత్త మహాజ్ఞాని, అంత జ్ఞాని పుట్టలేదు పుట్టబోడని రాయబడిన సొలొమోను కంక్లూజివ్గా రాస్తున్నాడు. పరమగీతం 2వ అధ్యాయం 7 లేదా 3వ అధ్యాయం 5వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం. ఈ 3 మాటల్లో మొదటిగా 2వ అధ్యాయం 7వ వచనం చూస్తాం. పరమగీతంలో సాంగ్ ఆఫ్ సొలొమోన్ చాప్టర్ 2 verse 7. వాస్తవంగా చూస్తే నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా తొందరపడదట. ఇంకో మాటలో చెప్పాలంటే నిజమైన ప్రేమ పర్ఫెక్ట్ టైం కొరకు వెయిట్ చేస్తుంది. పరమగీతములు 2వ అధ్యాయం అందరం కలిసి 7వ వచనం కలిసి చదువుకుందాం.
యెరూషలేము కుమార్తెలారా, పొలంలోనికి ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు, ఆ మాట గమనించండి, ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ప్రేమకి ఇష్టమయ్యేదాకా టైం పడుతుంది. పొద్దున్నే చూశాను, మధ్యాహ్నం ఫిదా అయిపోయాను, సాయంత్రం పెళ్ళి, తర్వాత మరుసటి రోజు విడాకులు. అందుకో బైబిల్ సెలవు సత్యం ఏంటంటే ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ వెరీ వెరీ ఫాస్ట్, బట్ లవ్ టేక్స్ టైం. కాబట్టి ఇంకా సామెతలు, పరమగీతం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి, పరమగీతములు 8వ అధ్యాయం 4వ వచనం, ఇవి ఎక్కడన్నా చూడండి. ఒక మాటలో చూసినట్లయితే ఈ యొక్క ఇన్ఫాచ్యుయేషన్ ఇట్ హ్యాపెన్స్ వెరీ వెరీ ఫాస్ట్, చాలా త్వరగా అయిపోతుంది. కాబట్టి యవనస్తులకు ఇచ్చే సలహా ఏంటంటే దయచేసి ఆత్రపడద్దు, త్వరపడద్దు. సంసోన్ త్వరపడ్డాడు. ఈమెనే ప్రేమించాను, షీజ్ మై, ఆయన భాషలో చెప్పేశాడు, షీజ్ మై సోల్మేట్, నాకు ఇష్టమైంది, నాకు కావాలి, నేను చేసుకుంటాను, నాకు చేసేయనన్నాడు. విషాదం ఏమైందండి? చివరికి ఆ పెళ్లి పెటాకులైపోయింది. ఫెయిల్డ్ మ్యారేజ్. అద్భుతంగా చరిత్రను శాసించాల్సిన వ్యక్తి తన యొక్క మొదటి ప్రయత్నం ప్రేమను అర్థం చేసుకోవడంలో ఓడిపోయాడు. ఇంకో మాటలో లవ్ ఫెయిల్యూర్కి క్లాసిక్ ఎగ్జాంపుల్గా మిగిలిపోయాడు. ఎందుకంటే ప్రేమ అది త్వరపెట్టదు. ఇంకో మాటలో ప్రేమ సరైన సమయం కొరకు వేచి ఉంటుంది. నువ్వు ప్రేమించే వ్యక్తి వెయిట్ చేయగలుగుతున్నాడా? ఈస్ హీ వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం, ఆర్ ఈస్ హీ ఫాస్ట్ అండ్ ఈస్ హీ ఫోర్సింగ్ యూ? బీ కేర్ఫుల్. ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ టూ ఫాస్ట్, వెరాస్ రియల్ లవ్ విల్ వెయిట్. ఇంకా ముందుకెళ్తే 4వ మాట చాలా ప్రాముఖ్యమైనది, బహుశా అందరికీ అర్థమైంది. చాలామంది అంటారు లవ్ ఈజ్ బ్లైండ్ అని. తప్పు. లవ్ ఈజ్ నెవర్ బ్లైండ్, ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ బ్లైండ్. అయితే మీరు ప్రశ్న రావచ్చు, ఇంతమంది వేల మంది చెప్పిన స్టేట్మెంట్ మీరు తప్పంటారా అని. సైంటిఫిక్గా చెప్పాలని ఆశపడుతున్నా. ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ బ్లైండ్, వెరాస్ లవ్ ఈజ్ నాట్ బ్లైండ్. బ్లైండ్ అంటే అర్థం ఏంటి? కనపడదని. ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ బ్లైండ్, ఎందుకంటే ఇన్ఫాచ్యుయేషన్ ఉన్నప్పుడు వాస్తవం ఒకటి ఉంటుంది, చూసింది ఒకటి ఉంటుంది. ఫిగర్ ఐడలైజ్ అయినప్పుడు ఆ వ్యక్తిలోని తప్పులు ఏవి నీకు కనపడవు. ఇంకో మాటలు చెప్పాలంటే ప్రేమించిన ఆ యొక్క ఇన్ఫాచ్యుయేషన్ ఉన్న వ్యక్తి ఇంకా నీకు ఎలా కనిపిస్తుంది అంటే హీరోలాగా, హీరోయిన్ లాగా కనిపిస్తాడు. అసలు తప్పులే లేవండి. ఒక యూథోపియన్ ఫిగర్ లాగా, ఒక ఐడల్ లాగా. తప్పులు ఉన్నాక నువ్వేం చేస్తావు తెలుసు? ఇన్ఫాచ్యుయేషన్ ఏం చేస్తుంది తెలుసా? ఆ గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేసేస్తుంది, కనపడకుండా కళ్ళు మూసేసుకుంటుంది. ఏది? ఇన్ఫాచ్యుయేషన్. అదే ప్రేమ అయితే ఏం చేస్తుంది తెలుసా? ఆ వ్యక్తి తప్పులు ఉన్నట్టు చూస్తుంది, ఆ తప్పులు ఉన్న వ్యక్తిని ఉన్నట్లుగా ప్రేమిస్తుంది. సో లవ్ ఈజ్ నాట్ బ్లైండ్, ఇట్ సీస్ ద ఫాల్ట్స్, ఇట్ సీస్ ద షార్ట్ కమింగ్స్, ఇట్ సీస్ ద ఇంపెడిమెంట్స్, ఇట్ సీస్ ద మిస్ఫార్చ్యూన్స్, ఇట్ సీస్ ద డిసడ్వాంటేజెస్, ఇట్ సీస్ ద ఫెయిల్యూర్ సైడ్. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ సీస్ ద నెగిటివ్ సైడ్స్, బట్ స్టిల్ యాక్సెప్ట్స్ ద పర్సన్ యాజ్ హీ ఈస్. అందుకొరకే ప్రేమ గుడ్డిదంటే పాపం గుడ్డోళ్ళు చెప్పారని అర్థం. ఇన్ఫాచ్యుయేషన్ గుడ్డిది, దానికి అవతల వ్యక్తిలో పొరపాట్లు కనపడవు, అవతల వ్యక్తిలో తప్పులు కనపడవు. దట్ ఈస్ ఓన్లీ ఐడోలైజింగ్, ఇట్ ఈస్ నాట్ లవ్. ఎందుకంటే ఇన్ఫాచ్యుయేషన్లో ఆ వ్యక్తి తప్పులన్నీ నువ్వు మూసేస్తావు, కనపడకుండా కప్పిచ్చేస్తావు. అందుకొరకు ఎవరన్నా మాట్లాడారనుకోండి హీరో గురించి, కొంతమంది పిచ్చి ఉంటుంది, ఎవరేమనుకోదు, ఎవరు పిచ్చి ఎవరికి ఉంటుంది నాకు తెలియదు, కానీ ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. అయితే వాళ్ళ గురించి, హీరో గురించి మాట్లాడితే ఇరిటేట్ అయిపోతారు. అలా అంటావా, హీజ్ మై డెమి గాడ్, హౌ డేర్ యూ సే దట్? ఎప్పుడైనా చూసావా? నిజ జీవితంలో చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఇన్ఫాచ్యుయేషన్లో వాళ్ళ తప్పులను ఏం చేస్తాం? కవర్ చేసేస్తాం. అందుకొరకే దీన్ని దైవజనుడు ఒక మాట అన్నాడు, సొలొమోన్, ఇది ఒక ఎండమావిగా మిగిలిపోతుంది. ఎందుకు తెలుసా? నీళ్ళ కొరకు నువ్వు ఆ నిజ గ్యాప్స్ అన్నింటినీ కూడా, రియాలిటీ అన్నింటినీ ఫిల్ చేసేస్తావు, క్లోజ్ చేసుకుంటావు. రియాలిటీ క్లోజ్ చేసుకొని అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఆ రూట్లో నీకు నీళ్ళున్నాయని పరిగెడుతూ వెళ్తావు. చివరికి వెళ్ళేసరికి ఎండమావ అయిపోతుంది. ఇట్స్ అ మిరాజ్. అందుకొరకే 4వ మాట ఏం తెలుసా అండి? సిన్స్ లవ్ ఈజ్ నెవర్ బ్లైండ్, ఇట్ సీస్ ద పర్సన్స్ ఫాల్ట్. తప్పులు చూస్తుంది, ఉన్నట్లు ఆ వ్యక్తిలోని పొరపాట్లు చూసి వ్యక్తిని వ్యక్తిగా ప్రేమిస్తుంది. ఆ వ్యక్తికి ఒకవేళ ఆ వ్యక్తికి ముక్కోపం అనుకోండి, ఆ వ్యక్తి ముక్కోపం అని తెలిసి కూడా ప్రేమిస్తుంది. ఆ వ్యక్తి అందంగా లేడని తెలుసు అనుకోండి, చూసి కూడా ప్రేమిస్తుంది. ఆ వ్యక్తి ఆస్తిపడు కాదు అయినా చూసి ఆస్తిపడు కాదని తెలిసి కూడా ప్రేమిస్తుంది. ఇవన్నీ చూసి కూడా ఉన్నట్లుగా ప్రేమించేది నిజమైన ప్రేమ. లవ్ ఈజ్ నాట్ బ్లైండ్, వెరాస్ ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ బ్లైండ్. అందుకొరకే సామెతలు 15వ అధ్యాయం 5వ వచనం కానీ, 18వ అధ్యాయం 2వ వచనం కానీ వాస్తవంగా చూసినట్లయితే స్పష్టంగా తన తండ్రి పొరపాట్లు ఉన్నాయని చెప్తున్నాడు. వద్దమ్మా, సంసోను తప్పు చేయకు, మన వాళ్ళు ఎవరు లేరా, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్తే, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపుకు లోబడకుండా బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? లోబడతాడు. ఇలా 18:2లో కూడా అవన్నీ మాస్ చేసేసుకున్నాడు సంసోన్. ఇంకా నువ్వు ఆ తిమ్నాతులోని ఫిలిస్తీయుల గురించి నువ్వు మాట్లాడద్దు, షీఈస్ ద బెస్ట్ అనేసాడు. తర్వాత తెలిసింది వర్స్ట్ అని. స్టోరీలో చివరికి విడాకులు కూడా సరిగా తీసుకోలేని పరిస్థితి అయిపోయింది. విషాదం ఏంటంటే అదే ప్రేమ, నిజమైన ప్రేమ ఏం చేస్తుంది తెలుసా అండి?
అందుకొరకు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, రోమ 5వ అధ్యాయం 8వ వచనంలో, మనం ఇంకాను పాపులమై ఉండగానే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లా అనగా ఇంకాను పాపులమై పాపులను తెలిసి ప్రేమించాడు, బలహీనలను తెలిసి ప్రేమించాడు, నమ్మక ద్రోహులను తెలిసి ప్రేమించాడు, ఉన్నట్లుగా ప్రేమించాడు. అందుకని యెహోషువ గ్రంథం 14:4 అంటాడు, ఐ విల్ లవ్ దెమ్ ఫ్రీలీ, ఉచితంగా ప్రేమిస్తాను. నిజంగా ప్రేమ ఏం చేస్తుంది తెలుసా అంటే, తప్పులు చూసిన తర్వాత 1 పేతురు 4:8 రాస్తుంది, లవ్ కవర్స్ ఆల్ సిన్, అన్ని ప్రేమలు కప్పేస్తుంది. తెలుసండి, అవును వాస్తవమే, బట్ ఐ విల్ కవర్ ఇట్, ఐ విల్ స్టిల్ లవ్ ద పర్సన్ యాజ్ హీ ఈజ్. అది నిజమైన ప్రేమలోని 4వ గుర్తు. 5వ సత్యాన్ని చూస్తాం. ఇన్ఫాచ్యుయేషన్లో ఇక్కడ గమనించినట్లయితే ఎక్కడ ఆమె వేరేల పాలైపోతుందో అని చెప్పి చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్తో సంసోను ఎప్పుడు కూడా భయపడుతూనే ఉన్నాడు. అదే నిజమైన ప్రేమలో గమనించినట్లయితే బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే, 1 యోహాను 4వ అధ్యాయం 18 వచనం, 1 John chapter 4 verse 18, 1 John chapter 4 verse 18, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయంను వెళ్ళగొట్టును, భయము దండంతో కూడినది, భయపడవాడు ప్రేమ ఎందుకు పరిపూర్ణం చేయబడిన వాడు కాదు. నిజమైన ప్రేమలో భయం ఉండదండి, నో ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. అంటే ఆ వ్యక్తి వెళ్ళిపోతే ఎట్లా అనొచ్చు. నిజమైన ప్రేమించిన వ్యక్తి అవతల వ్యక్తి ఒకరు వెళ్ళిపోవాలనుకుంటే కూడా వెళ్ళడానికి ఏం చేస్తాడు, ఫ్రీడమ్ ఇస్తాడు. బట్ స్టిల్ హీ ఫీల్స్ బ్యాడ్, షీ ఫీల్స్ బ్యాడ్, బట్ స్టిల్ హీల్ గివ్ ఎ ఫ్రీ చాయిస్. అదే యేసుప్రభు చూపించాడు శాంపుల్గా. నిజమైన ప్రేమలో ఎందుకు భయం ఉండదంటే, నువ్వు వద్దని యేసుప్రభు ముఖం ముందు తలుపు వేస్తే కూడా ఇంకా ఆయన తలుపు మీద నిల్చుండి ప్రేమిస్తున్నాడు, కానీ తలుపు తన్నుకొని నువ్వు రావాల్సిందని పొజెసివ్ ఫీలింగ్తో ఎప్పుడు దేవుడు రియాక్ట్ కాలేదు. ఇన్సెక్యూర్ ఫీలింగ్స్తో అసలు లేకుండా వెళ్ళిపోయాడు. అందుకొరకే నిజమైన ప్రేమలో అభద్రత భావం అనేది ఉండదు. దెర్ ఈస్ నో ఇన్సెక్యూరిటీ ఆర్ ఫీలింగ్స్ ఆఫ్ ఫియర్ వెన్ దెర్ ఈస్ రియల్ లవ్. అందుకొరకే చాలాసార్లు ఈ మధ్యలో చాలామందికి ఉన్న భయం ఏంటంటే, ఇంతకుముందు క్వశ్చన్స్ చూసాం కదా, ఇప్పుడు ఆ వ్యక్తి నన్ను వదిలేస్తాడేమో అని భయం ఉంది, ఆమె నన్ను వదిలేస్తున్న భయం ఉంది, చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా నేను ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను, అభద్రత భావంలో ఉన్నానని బాధపడుతున్నాను. వాస్తవంగా చెప్పినట్లయితే ఇదే ప్రేమ గురించి అవలీలగా రాసి యోహాను భక్తుడు, అందుకొరకే యోహాను భక్తుడే ప్రేమా భక్తుడని తనకు పేరు. ఎందుకంటే యేసుప్రభు ప్రేమించిన శిష్యుడని బైబిల్లో తన గురించి రాస్తుంది టైటిల్. అయితే ఈ ప్రేమ గురించి బాగా అర్థం చేసుకుని యేసుప్రభు రొమ్మున అనుకున్న యోహాను భక్తుడు రాసిన సత్యం ఏంటంటే, 1 యోహాను 2వ అధ్యాయం 19వ వచనం, ఆయన రాస్తుంటాడు, కొందరు ఆయన విడిచి వెళ్ళిపోయినప్పుడు కొంతమంది నీ జీవితంలో వస్తారు. ఇంతకుముందు విన్నారు కదండి, 4 వచ్చి వెళ్ళిపోయారని చెప్పి. అక్కడ ఆ సత్యాన్ని, అది ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోయారు అక్కడ సత్యం అంటే, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. మన వాళ్ళు అయితే వాళ్ళు ఉంటారు, దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాళ్ళు అయితే వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఏమైనా సరే ఉంటారు. వాళ్ళు మన వాళ్ళు కానప్పుడు వాళ్ళ గురించి పెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నం చేసినా సరే, అందుకొరకు సామెత ఉంది కదా తెలుగులో, తుమ్మితే పోయే ముక్కు ఎప్పుడన్నా పోతుంది. ఆ సత్యం తెలిసినప్పుడు పెద్ద కంగారు పడవు. అందుకొరకే సత్యం మనల్ని ఏం చేస్తుంది తెలుసా, స్వతంత్రులు చేస్తుంది. ఆత్మ ఎక్కడ అక్కడ ఏముంటుంది, స్వాతంత్రం ఉంటుంది. ఈరోజు సత్యవాక్యం ఆత్మదేవుని యొక్క ఈ యొక్క కలయికతో నీ బంధకాలన్నీ విడిపోయి ఫ్రీగా నువ్వు దేవుని సేవించాలని, నిజమైన ప్రేమలో ఆస్వాదించి ఆనందిస్తూ దేవుని సేవించాలని మరొకసారి ఆశపడుతున్నాను. 6వ సత్యం చూస్తే, ఇన్ఫాచ్యుయేషన్ అనేది చాలా షార్ట్ లివ్డ్ అండి, అదే ప్రేమకు ఎప్పుడు ఓడిపోదు. అందుకు 1 కొరింథీ 13వ అధ్యాయం 8వ వచనం, ప్రేమ శాశ్వత కాలం ఉండును. 1 Corinthians chapter 13 verse 8, ప్రేమ శాశ్వత కాలం ఉండును. అంటే ప్రేమ శాశ్వతకాలం ఉంటుందంటే, ఒకటి బాయ్ ఫ్రెండ్లు మారుస్తున్నారు, ఇప్పుడు విన్నాం కదండి, చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ అలా మారుస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ వ్యక్తులు వెళ్ళిపోతున్నారు అంటే, ప్రియమిత్రం ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, నీ జీవితం అనేది అంగడి వస్తువు కాదు, లేదా నీ జీవితం అనేది ఆట వస్తువు కాదు. లైఫ్ ఈజ్ గివెన్ ఓన్లీ వన్స్. నిజమైన ప్రేమను తెలుసుకుంటే పొరపాటు చేయవు. అంగడి వస్తువులాగా అమ్ముకోవడానికి కొరకు ఈ యొక్క శరీరం అనేది అట్లా అంగడి వస్తువు అమ్ముకోవడానికి కొరకు కాదు. ఇట్ ఈస్ అ ప్రెషస్ ప్రాపర్టీ అండ్ నో ద ప్రెషస్ లవ్. నిజమైన ప్రేమ షార్ట్ లివ్డ్ ఉండదండి. అందుకొరకే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చి నిలబడుతుంది. ఎందుకు తెలుసా, ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇన్ఫాచ్యుయేషన్ని స్టడీ చేశారు. అంటే ఇన్ఫాచ్యుయేషన్ ఉన్నప్పుడు ప్రేమలో స్టార్టింగ్లో కొన్నిసార్లు ఈ ఫీలింగ్స్ రిలీజ్ అవుతాయి. ఏంటి అంటే, డోపమైన్ ఒక కెమికల్, అలాగే ఎపినెఫ్రిన్ ఇంకో కెమికల్, అలాగే ఆక్సిటోసిన్ కొన్ని కెమికల్స్ ఉన్నాయి. ఇవి బ్రెయిన్లో రిలీజ్ చేస్తే ఆర్టిఫిషియల్గా, ప్రేమ ఏం లేకుండా బ్రెయిన్లో రిలీజ్ చేస్తే అప్పుడు నీకు ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి. అన్నంత మాత్రం ప్రేమ అంటావా, అక్కడ ఎవరు ఉండరు, ఏం ప్రేమ ఉండదు. ఆర్టిఫిషియల్గా ఇంజెక్ట్ చేస్తే నువ్వు రియాక్ట్ అవుతావు. నువ్వు మోసపోయి ఎవరో ప్రేమిస్తున్నా అంటే పొరపాటు, అది న్యూరో ట్రాన్స్మిటర్ ఎఫెక్ట్, అది కెమికల్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. అయ్యో నేను ప్రేమిస్తున్నా కాబట్టి ఇది ప్రేమేమో అనుకుంటే అది పొరపాటు. సైన్స్ తెలుసుకుంటే నువ్వు కన్ఫ్యూజ్ కావు. ఆర్టిఫిషియల్ ఇంజెక్ట్, అందుకొరకే కొన్ని డోపింగ్ డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ వేసుకున్నప్పుడు డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది, అంటే నువ్వు ప్రేమిస్తున్నట్లా, ఆ వ్యక్తి నిజం అన్నట్లా. చాలాసార్లు ఆ డ్రగ్ ఎఫెక్ట్లో చాలామంది తెలియక మోసపోతున్న వారు వేల మంది ఉన్నారంటే తప్పేమీ కాదు. అందుకొరకే వాక్యం చూస్తే నిజమైన ప్రేమ అది శాశ్వతకాలం ఉంటుంది. ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ ఓన్లీ షార్ట్ లివ్డ్, అది ఫెయిల్ అయిపోతుంది. చూడండి, న్యాయాధిపతులు 14వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత సంసోను మొదటి గాయం, ఇట్స్ అ బిగ్గెస్ట్ హర్ట్, గాయపడ్డాడు. ఎందుకు తెలుసా అండి, నిజమైన ప్రేమ కొరకు వెతుక్కుంటూ వెళ్ళాడు.
ఆ సంసోనుకు తర్వాత వేష దగ్గరికి వెళ్ళాడు, తర్వాత ఢిల్లీ దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆరంభంలో నిజమైన ప్రేమకు గాయపరచబడిన సంసోను చూడండి పరిస్థితి చూడండి. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 20వ వచనం చూడండి. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొని అతని చెలికానికి ఇవ్వబడను. ఎంత హర్టింగ్ ఉంటుందండి పాపము ఆ సంసోనికి. సంసోను ఫ్రెండ్కి ఇచ్చేసింది, ఆ సంసోను ఫ్రెండ్కి ఇచ్చేసాడు వాళ్ళ మామగారు. ఎంత హర్ట్ ఉంటుందండి పాపము. నమ్మక ద్రోహి ఫ్రెండ్ అన్న చెప్పొచ్చు కదా నాకు, అరే ఈ తప్పు నేను చేయకూడదని. ఫ్రెండ్గా ఉండే మోసం చేసేసరికి గాయమైపోయింది, కోపం తట్టుకోలేకపోయాడు, నక్కలు తీసుకున్నాడు, మంట పెట్టాడు, మొత్తం పొలాలు తగలబెట్టి పడేశాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆ ప్రేమలో మొదటి గాయం దాకింది సంసోనికి. ఇంకా జీవితం అంతా ముక్కలు చెక్కలు చేసుకొని సుమారు కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాడు, కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి బయటకు రాలేకపోయాడు. తన అసువులు బాసాడు. ప్రియమిత్రమా, ఈ వాక్యం ఎవరికి చెప్తున్నానో నాకు తెలీదు. కొంతమంది నాకు కౌన్సిలింగ్ కొరకు అపాయింట్మెంట్ అడిగారు. వాళ్ళందరికీ కలిపి ఒకేసారి ఈ వాక్యం ద్వారా ఈ సత్యాలని బయలుపరచాలని ఆశపడుతున్నా. ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ మిస్టేక్, సంసోన్ లాగా నీ జీవితాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటారండి, సంసోన్ జీవితం చూడండి, 14-15 అధ్యాయం దాకా నడిచింది. 20 సంవత్సరాలు ఆ గాయంలో బాధపడ్డ సంసోను 20 years కేర్ఫుల్గా ఉన్నాడండి. చూడండి ఆ మాట రాస్తుంది న్యాయాధిపతులు 14వ అధ్యాయం 20వ వచనం. అతడు ఫిలిస్తీన్ల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండెను. తర్వాత సంసోను గాజాకు వెళ్ళాడు. 20 years గాయం దాకింది. ప్రేమలో ఫెయిల్ అయ్యాను, ఇన్ఫాచ్యుయేషన్ నాకు తెలియదని మోసపోయిన గాయపడిన గుండె ఈ సంసోను 20 సంవత్సరాలు ఆ ఏరియా కూడా పోలేదు. ఎందుకు తెలుసా అండి, మోసపోయిన సంసోను జాగ్రత్తగా ఉన్నాడు. కానీ విషాదం ఏంటంటే, ఆ 20 సంవత్సరాల తర్వాత తిరిగి గతంలో ఓడిపోయిన పొరపాటు చేసిన ప్రాంతంలోనే తిరిగి తన తసులు బాయడానికి అపవాది చేతికి వెళ్ళిపోయాడు. ప్రేమిత్రమా, ఈ వాక్యం ఎవరికి చెప్తున్నాను నాకు తెలియదు. బహుశా ఈ వీడియో ద్వారా నీ హృదయాన్ని దేవుడు తాకాలని ఆశపడుతున్నాడు. ప్రేమలో గాయపరచబడ్డావా, మోసపోయావా, లేకపోతే ఈ వ్యక్తే నా ప్రపంచం అని భావించి నీ ప్రపంచం కుప్పగూలిపోయిందా? వాస్తవ సత్యం తెలుసుకుంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటారా, రాస్తుంది ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ అ షార్ట్ లివ్డ్ ఎక్స్పీరియన్స్. అంటే బహుశా మీరు అనొచ్చు ఎన్ని రోజులు ఉంటుంది అని. అయితే కార్నెల్ యూనివర్సిటీ వారు పరిశోధన చేశారు. ఆ కార్నెల్ యూనివర్సిటీలో సిండీ హేమన్ అనే ఒక సోషల్ బయాలజిస్ట్ తను ఆ పరిశోధన చేస్తున్న దినాల్లో ఏం చేశాడంటే, సుమారు 5,000 మంది బ్రెయిన్ మ్యాపింగ్ చేశాడు, 5,000 పీపుల్ది. ఆ మ్యాపింగ్ చేసిన తర్వాత తనకు స్టడీ చేశాడు, బ్రెయిన్ కెమికల్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, ఇన్ఫాచ్యుయేషన్ ఎలా ఉంది అని, ప్రేమలు ఎలా ఉందని చెప్పి స్టడీ చేయడం ఆరంభించాడు. 5,000 పీపుల్, అలాగే 37 సంస్కృతులకు చెందినవారు, 37 కల్చర్స్, వీళ్ళందరినీ స్టడీ చేసి లాస్ట్కి ఆయన పరిశోధన వ్యక్తపరిచాడు. ఏం చెప్పాడు తెలుసా అండి, ఇన్ఫాచ్యుయేషన్ అంట పులకించినట్లు, లేకపోతే కొన్నిసార్లు గాల్లో తేలినట్లు, ఆ వ్యక్తిలో తప్పులే కనపడకుండా ఈ యొక్క భ్రమ ప్రపంచం ఇన్ఫాచ్యుయేషన్ పీరియడ్ అనేది 18 నెలల నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుందంట. 18 months to 3 years. అలాగే టెనర్ అని ఇంకొక మానసిక శాస్త్రవేత్త తను కనిపెట్టింది, తను రీసెర్చ్లో ప్రూవ్ చేసింది ఏంటంటే, కొన్నిసార్లు 2 years వరకు ఉంటుంది అని. అయితే నిజమైన ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. యుగాలు మారిన, తలాలు మారిపోయిన ఆ ప్రేమ మాత్రం మారదు. ఇది వాక్ సత్యం అని దేవుడు సంసోన్కి నేర్పించాలని ఆశపడ్డాడు. పాపం ఆరంభంలో అర్థం చేసుకున్నాడు, తర్వాత ఆ సత్యాన్ని మర్చిపోయాడు, జీవితాలు చివరికి బుగ్గిపాలు చేసుకున్నాడు. ఆఖరి మాట చెప్పేసి ముగించేస్తాను. ఇన్ఫాచ్యుయేషన్ ఎప్పుడు సెల్ఫిషే, ఎప్పుడు సెల్ఫ్ సెంటర్డే. అందుకు న్యాయాధిపతులు 15వ అధ్యాయం 15వ వచనం చూడండి, 15 న్యాయాధిపతులు 14-15. కాగా అతడు 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథాభావను మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేస్తాం. ఎప్పుడైతే థ్రెటన్ చేశారో, ఈయన ప్రేమిస్తున్నాను అనుకున్నాడు, అది ఇన్ఫాచ్యుయేషన్ తెలియదు, నిజమైన ప్రేమ అనుకున్నాడు. ఆమె దగ్గర తన జీవితాన్ని పనంగా పెట్టేశాడు. ఆమె మాత్రం చూడండి, బాగా గమనించండి, తన ప్రపంచం అనుకుంటే ఆ ఇతరులు వచ్చి నువ్వు ఆ యొక్క లాలన చేసి రహస్యం తెలుసుకోమనేసరికి ఇప్పుడు కథ మొత్తం తెలిసేసుకుంది. చివరికి గొంతు కోసి ఫిలిస్తీన్ల చేతిలో పెట్టడానికి కొరకు ఆ సత్యాలన్నీ వారికి బయలుపరిచేసింది. సెల్ఫిష్. నీకు జాతి కావాలా, సంసోను కావాలంటే జాతే కావాలండి. ఇంకో మాటలో, నీకు ఈ ప్రపంచమే కావాలా, లేకపోతే సంసోను కావాలంటే సంసోను ఎటుపోయినా పర్లే, నాకు నా కులం, నా గోత్రం, నాకు వీళ్ళే కావాలి. ఢిల్లీలో ఏం చేస్తుందండి, అదే ప్రేమ పిచ్చిలో 20 సంవత్సరాలు బాగున్నాడండి, అప్పుడు గాయంలోంచి ఇంకా తేరుకోలేదు. చివరికి ఢిల్లీలో స్టోరీ దగ్గరికి వచ్చేసరికి ఎంత విషాదకర మాటలు. 16వ అధ్యాయం 19వ వచనం. ఈ మాట చెప్పి ముగించేస్తాను. సెల్ఫిష్ లవ్కి బలి అయిపోయి ఉంటే నిజమైన ప్రేమ స్వార్థాన్ని ఎప్పుడు కోరదు. అందుకు 1 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాస్తుంది తెలుసా? 1 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం రాస్తుంది, ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. నిజమైన ప్రేమ స్వప్రయోజనం విచారించుకోదు, త్వరగా కోపడదు, అపకారం మనసులో
ఉంచుకుందో. ఇది స్టాండర్డ్. అదే ఇన్ఫాచ్యుయేషన్లో ఆ ప్రేమ వాస్తవంగా చూస్తే ఇన్ఫాచ్యుయేషన్లో సెల్ఫిష్, ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్, స్వప్రయోజనం ఆలోచిస్తుంది. అందుకొరకే రీసెంట్గా ఒక తల్లి నిజంగా లాక్డౌన్ టైంలో తను ప్రేయర్ కొరకు ఫోన్ చేస్తే నాకు చాలా బాధ అనిపించింది. తన ప్రేయర్ రిక్వెస్ట్ లైఫ్ టెంపుల్ సభ్యురాలు. తను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. తనంది, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? ఈ యొక్క లాక్డౌన్ టైంలో నా బిడ్డలకి, నా భర్తకి ఉద్యోగం పోయింది. అయితే ఎలా బ్రతకాలో అర్థం కాలేదు. 10,000 అప్పు తీసుకున్నాను. అప్పు కావాల్సిన యుటెన్సిల్స్ కావాల్సిన అన్ని తెచ్చుకున్నాను, సరఫరా తెచ్చుకున్నాను, నిత్యావసర వస్తువులు తెచ్చుకున్నాను. అది అయిపోవడం ఆరంభించింది. నా బిడ్డలు ఆకలి అనేసరికి ఏం చేయాలో తోచలేదు. నేను ఫుడ్ తినడం మానేశాను. నా బిడ్డలకి వారికి ముందు పెట్టాను. ఆ తర్వాత నాకు ఆకలి అవుతుందని తెలిసినప్పుడు ఏం చేయాలో తోచలేదు. షుగర్ తీసుకొని వాటర్ కలుపుకొని తిన్నాను, తాగాను అని. ఇతరుల ప్రేమని కోరింది, స్వప్రయోజనాన్ని కోరలేదు. ఆ ప్రేమ ఎప్పటికీ నిలుస్తుంది. అందుకొరకు సెల్ఫిష్ లవ్కి బలైపోయిన ఈ యొక్క సంసోను ఎంత బాధతప హృదయంతో, గుండె కోత తట్టుకోలేక చివరికి తను నమ్ముకుంది మామ తనని తీసుకెళ్ళి తన స్నేహితునికే కట్టుబెట్టేసరికి ఆ గాయము తట్టుకోలేక సంసోను విరుచుకుపడడం చూస్తాం. ఆ తర్వాత 20 సంవత్సరాలు దేవుడికి పిలిపించిన ఆ పిలుపుకి లోబడి ఉన్నాడు. కానీ ఆ తర్వాత తిరిగి పడిపోయి చివరికి విషాదం చూడండి, స్వార్థపూరితమైన ప్రేమకి బలైపోయాడు. ఈరోజు అవతల వ్యక్తి స్వార్థపూరితమైన ప్రేమ చూపిస్తుంటే అది నిజమైన ప్రేమ కాదు, ఇట్ ఈస్ ఇన్ఫాచ్యుయేషన్. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ చూడండి. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుట మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయినది. తొడ మీద పండబెట్టుకునేసరికి నిజం అనుకున్నాడు, నిద్రబుచ్చేసరికి నిజమైన ప్రేమ అనుకున్నాడు. చివరికి తన బలరహస్యం అంతా బుగ్గిపాలైపోయి తన తల వెంట్రుకలన్నీ క్షౌరం చేయించబడి నాజీరు ప్రతిష్టంతో ఒక్కసారి బుగ్గిపాలైపోయింది. ఇప్పుడు చివరికి 20వ వచనం చూద్దాం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి నిజ విడిజిమ్ముకొందును అనుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసిన అతనికి తెలీదు. విషాదం ఏంటంటే అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంకల చేత అతను బంధించిరి. అతడు బందీగృహంలో తిరగలి విసురువాడాయను. తిరగలి విసరడం అనేది అతి చిన్న వృత్తి, తక్కువ వృత్తి. ఇప్పుడు శూరుడు, వీరుడు, ధీరుడు, న్యాయాధిపతి చివరికి తిరగలి విసిరే ఆ చీప్ పనికి దిగజారాల్సి వచ్చింది. తిరగలి విసురుతున్నాడు. ఆ పరిస్థితిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. ముగించేస్తున్నాను, ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎంత ఓడిపోయినా, ఎంత బాధపడ్డా, ఎంత గుండె గాయమైనా, చివరికి చరిత్ర అంతా బుగ్గిపాలైపోయినా ఆ యొక్క సంసోను జీవితంలో కోలుకోలేని దెబ్బ, ఎన్ని జరిగినా గాయము తర్వాత గాయము, ప్రేమ పిపాసిగా ప్రేమ వైఫల్యంలో అనుభవించిన ఈ వ్యక్తి, ప్రేమను అపార్థం చేసుకునే వ్యక్తిగా ఎంతగా గాయపడ్డా ఒక్క సత్యం అర్థమైంది. ఒక్కసారి తల ఇలా ఒకసారి చేయి పై పెట్టుకున్నాడు. అయ్యో నా జీవితం ఏమైపోయిందని తల వెంట్రుకలు మొలియడం ఆరంభించాయి. తిరిగి నాకు నిరీక్షణ ఉంది. నా చిరు తీర్మానం ఏదైతే ప్రతిష్ఠుందో ఆ పశ్చాత్తాప ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒక్కసారి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేస్తే ఈ గాయంలో ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడిని తిరిగి విశ్వాస వీరుల పట్టికలోకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. నీ జీవితం అయిపోలేదు. ఈరోజు నీకు సమకూర్పు ఉంది. ఈ సత్యాన్ని ఒక్కసారి అందరం కలిసి న్యాయాధిపతులు 16వ అధ్యాయం అందరము కలిసి న్యాయాధిపతులు 16వ అధ్యాయం అందరం కలిసి 28వ వచనం ఒక్క ప్రార్థన ఆ వ్యక్తి విషాదంలో పరిగెడుతున్న సంసోను జీవితాన్ని వీరునిలానికి తీసుకొచ్చి ఆ ఒక్క ప్రార్థన అంతవరకు జీవితంలో 1030 మందిని చంపితే ఆఖరిగా 3000 మందిని చంపి వీరమరణం పొంది దేవుని కొరకు విశ్వాస వీరుల పట్టిలకు వచ్చేసి చరిత్రను మార్చుకున్నాడు. సంసోను ఓడిపోయాడంటే తప్పు, చివరికి గెలుపుతో జీవిత గమ్యస్థానాన్ని హెబ్రీ రాష్ట్రపత్రిక 32వ వచనంలోకి వచ్చేసి చరిత్రలో విషాదము పరిగెడుతున్న సంసోను ఒక్క ప్రార్థన వీరునిగా మార్చింది. నీ జీవితాన్ని మార్చని దేవుడు ఆశపడుతున్నాడు. చిన్న ప్రార్థన. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులు ఒక్కమారే దండించి పగ తీర్చుకుని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభంలో ఒక దానిని కుడి చేతను ఒక దాన్ని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదాం గాక అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవం లెక్క జీవితకాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. 30వ వచనం అప్పుడు అతని స్వదేశ జనులు అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకొని వచ్చి జొర్యాకును ఎఫ్తాయేలుకు మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టి చిరునామా మార్చుకున్నాడు.
ఓడిపోయిన వ్యక్తి చివరికి విశ్వాస వీరుల సమాధుల స్థలంలోకి వచ్చాడు. అంత భౌతిక కాయం అక్కడికి వెళ్ళింది. తన వీర చరిత్ర హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఈ చిన్న ప్రార్థన నీ గమ్యస్థానాన్ని, నీ నిత్య చరిత్రను మార్చేస్తుంది. ఎంతగా గాయాలైనా, ఎంతగా నీ మనస్సు కోలుకోలేని దెబ్బపడ్డా. హెబ్రీ 11:32 అందరం కలిసి చదువుకుందాం. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి, ప్రవక్తను గూర్చి వివరించిన సమయము చాలదు. విశ్వాస వీరుల పట్లకు వచ్చేసాడు. ఒక ఓడిపోతున్న వ్యక్తి ఆఖరిగా ఒక చిన్న ప్రార్థన తన జీవితాన్ని మార్చేసింది. ఈ ప్రార్థన చేయాలని నీకు ఆశ ఉందా? దయచేసి మోకాల మీదకి వస్తాం, కళ్ళు మూసుకుందాం. ప్రియమిత్రమా, ఈ వాక్యము కేవలం ఏదో ఎంటర్టైన్మెంట్ కొరకు అని కొందరు అనుకుంటే ఐ రియలీ పిటీ దెమ్, నాకు వారి మీద జాలేస్తుంది. కానీ యవనస్తులుగా చాలామంది జీవితాలు పాడైపోయాయి. ఈరోజు దేవుడు నా జీవితాన్ని కడతాడని కొందరు ప్రశ్నలతో, ఇంకొందరు నేను ఏం తప్పు చేశాను నా జీవితం ఇలా పాడైందని ఇంకొందరు ఎందుకు నాకు ఈ వాక్యం ముందు తెలియదని ఇంకొందరు, ఈ విధంగా ఎన్నో రకాల ప్రశ్నలతో ఈరోజు బాధపడుతున్నట్లయితే, ఈరోజు ఈ యొక్క ఆఖరి ఆహ్వానం, ఈ యొక్క గ్లోబల్ యూత్ ఫెస్ట్లో ప్రియమిత్రమ బంధాలకు బాధపడుతూ, ఈ యొక్క గాయాలు పాలైపోయి జీవితం మీద విరక్తి వచ్చి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నావా? గొప్ప గొప్ప వీరులను విడిచిపెట్టలేదు ఈ ప్రేమ వైఫల్యం. ఈరోజు నువ్వు ఓడిపోయావని బాధపడుచున్నావా? ఈరోజు నేను ఆహ్వానిస్తున్నాను దేవుని యొక్క దాసునిగా. చిన్న ప్రార్థన జీవితాన్ని మారుస్తుంది. అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. లార్డ్ ప్లీజ్ రిమెంబర్ మీ. చిన్న ప్రార్థన కలర్స్లో దొంగని పరదేశంలోకి తీసుకెళ్ళింది. చిన్న ప్రార్థన, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ప్లీజ్ రిమెంబర్ మీ వన్స్. ఈ సంసోను చచ్చిపోతున్నప్పుడు ఇంకా దానికంటే ఎక్కువగా శక్తి లేదు. ఒకటే ప్రార్థన చేశాడు, లార్డ్ ప్లీజ్ రిమెంబర్ మీ వన్స్, రిమెంబర్ మీ లార్డ్. అయ్యా నీ కంట లూపురున్నంత వరకు నీకు అవకాశం ఉంది సమకూర్పుకి. టిల్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ఓవర్, ఇట్ ఈస్ నాట్ ఓవర్. ప్రాబబ్లీ దిస్ ఇస్ ద లాస్ట్ కాల్ దట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ. ఈ కూడిక ముగించక మునుపు అయ్యా ఆఖరిసారిగా తండ్రి నేను పిలుస్తున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టి ఈ 7 అంతలుగా శాశ్వత ప్రేమతో ప్రేమించున్నాను కనుక వీడియోకి నేను కృప చూపించున్నాను. ఉన్న పాటుగా నేను స్వేచ్ఛగా నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యు యాజ్ యు ఆర్ అన్ని పరలోక తండ్రి ప్రాణం పెట్టిన యేసు ప్రభువారు ఈరోజు గుండె గాయమై బాధపడుచున్నట్లయితే ఆహ్వానిస్తున్నాడు. యు గాడ్ కెన్ హీల్ యువర్ వౌండ్స్. నీ గాయాన్ని దేవుడు మానిపి, నీ కొరకు దేవుడు గాయపరచబడిన తన యొక్క హస్తముల చేత నీ గాయాన్ని మానిపి తిరిగి నీ జీవితాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు. ఈ రోజు పాడైపోయిందా నీ జీవితం? సంసోన్ లాగా బుగ్గిపాలైపోయిందా? సంసోన్ జీవితాన్ని తిరిగి సమకూరిస్తే నీకు ఇంకా అవకాశం లేదా? God is giving a last opportunity. Probably use this so that your destination is changed. భౌతిక కాయము గమ్యస్థానానికి వెళ్ళింది. తన ఆత్మ చిరస్థాయిగా నిత్య పుట్టలోకి వెళ్ళడం మాత్రమే కాదు, తన పేరు విశ్వాస వీరుల పట్లకు వచ్చేసింది. ఎండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మై డియర్ బ్రదర్, టిల్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ఓవర్, యువర్ స్టోరీ ఇస్ నాట్ ఓవర్. ఐ రిపీట్ వన్స్ అగైన్, దేవుడు కథ ముగిసింది అని చెప్పేంత వరకు నీ కథ ముగియలేదు. నీ కంఠం నీకు ఊపిరుందా? తలంటలుగా మరుస్తున్నాయా? ఇంకా అవకాశంకి వాక్యం వింటున్నావా? తల, నాజీరు, ప్రతిష్ట, డెడికేషన్ కొరకు ఒక అవకాశం దేవుడు ఇస్తే ఈరోజు దేవుని దగ్గర రావాలని ఆశపడుతున్నావా? దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. గాడ్ వాంట్స్ టు బిల్ యూ బ్యాక్. కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని దగ్గరకు వచ్చాయి. గాయాలతో ఉన్నావా? రా. నీకు గాయపడిన దేవుడు, తృణీకరణ పొందిన దేవుడు, స్వజనులు తృణీకరించారు, చివరికి తన సొంత సహోదరు తృణీకరించారు, తండ్రి దేవుడు కూడా తృణీకరించాడు, చేయి విడిచిపెట్టాడు. హీ నోస్ ద పెయిన్. కమ్ బ్యాక్ టు గాడ్ అండ్ గాడ్ వాంట్స్ టు హీల్ యూ. ఒక ప్రార్థన, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటే ఈరోజు ఆఖరిగా, అయ్యా నీ ప్రేమల నుండి ఏది కూడా విడబాపదు. మరణమైన, కరువైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపున. ఇఫ్ యు రియల్లీ టేస్ట్ ద లవ్ ఆఫ్ గాడ్, యు వోంట్ కేర్ ఫర్ ద రిజెక్షన్ ఆఫ్ ఎనీబడీ. నిజమైన దేవుని ప్రేమను ఆ రుచి చూస్తే మిగతా ప్రేమ తుచ్చమైనదిగా నీకు అనిపిస్తుంది. You care a damn about it. People will come in your life and will go away. నీ జీవితంలో వస్తారు, పోతారు. శాశ్వతమైన ప్రేమతో నీకు ప్రాణం పెట్టి నిన్ను ప్రేమిస్తూ విడువక నీ కృప చూపిస్తూ ఈ రోజు కూడా నీతో ఉన్నాను, నిత్యత్వం వరకు ఉంటాను, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాను. దేవుడు సంసోను విడిచిపెట్టలేదు. తల్లిదండ్రులు విడిచిపెట్టారు, కుటుంబం విడిచిపెట్టింది, చివరికి తిమ్నాతులో ఫిలిస్తీయులు విడిచిపెట్టింది, ఆ కుటుంబం విడిచిపెట్టింది, దెలీలా విడిచిపెట్టింది, అందరూ విడిచిపెట్టారు. కానీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్న దేవుడు విడిచిపెట్టలేదు. ఈరోజు నీ జీవితం మార్చడానికి ఆశ ఉందా? ఉన్న ప్రాంతంలో కళ్ళు మూసుకొని నీకు ప్రార్థన చేస్తాం. ఈ సందర్భంలో దేవుడిని తీర్మానం ముద్రించిన గాక. ప్రేమల తండ్రి, ఈ వాక్యం ఎందుకు విడుదల చేశారో నాకు తెలియదు, కానీ ఎవరి గాయాలు మాన్పాలు మీరు ఆశపడుతున్నారో దయచేసి తక్షణమే ఈ వాక్యం ద్వారా గాయపడిన వారి యొక్క హృదయాన్ని వారి ఒక్కసారి ఆదరించమని కోరుచున్నాం. నిరీక్షణ లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారిని రెస్టోర్ చేయమని కోరుచున్నాం. క్రీస్తు ప్రేమలో తండ్రి వారు లీనమైపోయినట్టు సహాయం చేయమని కోరుచున్నాం. ఈ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదైనా ఎడబాపునా అనే ఆత్మస్థైర్యాన్ని మీరు వారు దయచేయమని కోరుచున్నాం. తండ్రి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారని, ఉన్న పాటున ప్రేమిస్తున్నారని, ఉన్నదున్నట్లుగానే ఆ యొక్క అపవిత్రతను బట్టే తండ్రి పాపలమై ఉన్నప్పటికీ మీరు ప్రేమిస్తున్న సత్యాన్ని బోధపరచడం ముందు ఆచరిస్తున్నాం. దయచేసి ప్రియులు ఎవరైతే గాయంతో బాధపడుతున్నారో, తండ్రి లవ్ ఫెయిల్యూర్ అయిపోయి బాధపడుతున్నారో, జీవితము తల చాలించాలని అనుకుంటున్నారో, వారి కొరకు నువ్వు ఆల్రెడీ ప్రాణం పెట్టావన్న సత్యాన్ని, ప్రేమిస్తున్న యేసు ప్రభు వారి యొక్క ప్రేమను అర్థం చేసుకుంటూ సహాయపడమని వారి గుండెను గాయమును మానిపి స్వస్థపరిచి తండ్రి
నెమ్మదిని, స్వాతంత్రమును, సమృద్ధిని చేయడం దయచేసి ఆ తీర్మానం ముద్రించమని కోరచ్చు. ఎవరైతే ప్రియులు తీర్మానం చేస్తున్నారో నిత్యమైన ఆదరణ చేత వారిని ధైర్యపరిచి భవిష్యత్తులో తండ్రి 20 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో సంసోను ఏ విధంగా ఏలాడో అటువంటి వీరులుగా వారి జీవితాన్ని మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.